అందరికీ వనక్కం వెల్కమ్ టు మై ఛానల్. నిన్నగాక మొన్న చేసినట్టుంది మా విన్నీది ఫోటోషూట్. అప్పుడే 1 month కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ టైం చేసింది థర్డ్ మంత్ది, 3 months కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చేయబోదు ఏంటంటే 4th monthది. 4 months కంప్లీట్ అయిపోయాయి. ఈ రోజుకి 5th month పెట్టబోతుంది. మేము 4 months కంప్లీట్ అయింది కదా, ఆ థీమ్ లెక్క చేస్తున్నాము. ఇవాళ కుకింగ్ థింగ్ చేద్దామని అనుకుంటున్నాను. నేను మా చిన్న పాపకి చేశాను కానీ ఇలాగా ఇన్ని చేయలేదన్నమాట. అంటే ఇంత ప్రొఫెషనల్గా చేయలేదు, అంటే ఒక థీమ్ లెక్కన చేయలేదు. ఏదో ఒక వెజిటేబుల్ పెట్టేయడం, ఏదో ఒక ఫ్రూట్స్ పెట్టేయడం, ఏదో ఒక థింగ్స్ పెట్టేయడం, అది ఇది అట్లా చేసేసాను అనమాట. ఇంకా నా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. ఈ విస్కరు, తురుముకునేది, అలాగే మసాలా డబ్బా, పోపు డబ్బా ఉంటుంది కదా, అది తీసుకొచ్చేసాను. అలాగే డ్రెస్ వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు, కానీ అది చాలా లూజ్ అయిపోయింది. కరెక్ట్ సైజే పెట్టాము, కానీ మా విన్ని ఉండే లావుకి అది సరిపోలేదు. అందుకే దాన్ని బాగా టైట్ చేసుకొని తీసుకొచ్చేసాను. ఇంకా ఈ క్యాప్ అయితే వీళ్ళు రకరకాలుగా చెప్తున్నారు, కానీ నాకైతే అస్సలు అర్థమే కావట్లేదు వీళ్ళు ఏం చెప్తున్నారని. నేనేమనుకున్నానంటే డైరెక్ట్గా అట్లానే పెట్టేసేది, ఊరికి స్టాప్లర్ వేసేద్దామని అనుకున్నాను. అందుకే ఇక్కడైతే మా విన్ని పాపది కొలతలు తీసుకుంటున్నాను. అంటే కరెక్ట్గా పెట్టుకుంటే అప్పుడు, ఎందుకంటే పిల్లలు అంతసేపు ఉండరు కదా, మనం పడుకోబెట్టేస్తే కరెక్ట్గా టక్కుమని లాగేసుకుంటారు. అందుకే ఫిట్గా ఉండడానికి ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని పెట్టంగానే క్యాప్ పెట్టేద్దామని అనేటట్టుగా ఇక్కడైతే నేను మొత్తం రెడీ చేసుకుంటున్నాను. కానీ నేను ఒకలాగా ట్రై చేశాను, కానీ అది కాదని చెప్పింది. మళ్ళీ సరే అని చెప్పేసి ఇదిగో అని చెప్పి ఒక వీడియో అయితే చూపించింది. తను ఆల్రెడీ చూసిందంట. ఆ క్యాప్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పనేసి వాళ్ళు కూడా ఇలా కుకింగ్ థీమ్కి సరిపడా క్యాప్ని, చెఫ్ క్యాప్ రెడీ చేసిన ఒక వీడియో అయితే చూపించేసింది. సరే దాన్ని బట్టి నేను ట్రై చేశాను. ముందు చూపించింది కాస్త ఫెయిల్ అయిపోయింది, ఈసారి పర్ఫెక్ట్గా చేశాను. కానీ ఆ వీడియో నేను షూట్ చేయలేకపోయాను. ఇంకా ఆ తర్వాత 4 months కంప్లీట్ అయ్యాయి కాబట్టి 4 months అయితే నేను 4ను కూడా అలాగే పేపర్తో కట్ చేసేసుకొని ఇంకా దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. నేనైతే కొంచెం వాళ్ళ వీడియోలో చూపించిన విధంగానే బార్డర్ అయితే సెట్ చేశాను. అటువైపు ఇటువైపు మధ్యలో చెఫ్ అని రాసి గ్రాండ్గా చేశాను. అది పెట్టి చూస్తే ఆ క్యాప్ తప్ప విన్ని అసలు కనిపించటం లేదు. అందుకే అని చెప్పేసి అది మొత్తం తీసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి తయారు చేసి తిప్పించి తయారు చేసేది అనమాట. ఇంకా అప్పుడు కొంచెం ప్లెయిన్గా బాగునింది, అంత ఓవర్ డెకరేషన్ సెట్ అవ్వలేదు. పాపది చిన్న మూతి కాబట్టి ఇంకా విన్నీకి డ్రెస్ వేసేసారు. ఆ తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేయాలి ఫోటోషూట్. అప్పటికి జస్ట్ నిద్ర లేచి నిద్ర మొహంతో ఉంది. ఇంకా కూడా పాలు తాగేసి ఇంకా పడుకోబెట్టించేసాము. కొద్దిసేపు సైలెంట్గా ఉంది, కానీ ఆ క్యాప్ పెట్టిన తర్వాత చూసారా, ఆ క్యాప్ని తీసేసుకుంటుంది. ఒకవేళ ఆ క్యాప్ పైకున్నా సరే లాగేస్తుంది, అటు ఇటు తిరిగినా అది కిందకి పడిపోతుంది. ఎట్లాగో అసలుకి ఒక్క సెకండ్ అలా ఉంటుంది. ఆ ఒక్క సెకండ్లోనే ఫోటోలు టపమని తీసేసుకున్నాము. ఒక పక్క వీడియో, ఒక పక్క ఫొటోస్. బాబాయ్ మధ్యలో వీడియో కాల్ కూడా చేసింది. మధ్యలో అయితే వాళ్ళ డాడీకి ఒకసారి కాల్ చేసి చూపించాము ఇట్లాగనేసి. ఇంకెలాగో ఫైనల్గా మా తిప్పలు పడి ఎలాగో ఫొటోస్ కొని తీసి వీడియో కాల్ కూడా చూపించి ఎలాగో మా తిప్పలు అయితే మేము పడేసాము. ఇంకా ఇక్కడతో అయితే ఈ ఫోటోషూట్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ ఫోటోషూట్కి విన్నీ అయితే వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. 5th month వచ్చింది కాబట్టి ఇదేనమాట మేము చేసే షూట్. నెక్స్ట్ 5th month కంప్లీట్ అయిపోయేటప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళ అక్కడ చేసేసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఇంకా నేను తెచ్చిన సామాగ్రిని అంతా నేను సర్దేసుకున్నాను. ఇంకా అలాగే మా అమ్మ వాళ్ళ సామాన్లన్నీ ఎక్కడున్నావో అక్కడ పెట్టేశాను. ఇక్కడ ఏమైందంటే లాస్ట్ చివరికి మా చిన్ని మధ్యలో అలిగేసింది, నాకు ఇలా చేయలేదని చెప్పనేసి. చిన్ని నీకు కూడా చేశానన్న ఇలాగా, అవి మన ఫొటోస్ చూపించినప్పటికీ కూడా చిన్ని కామ్ డౌన్ అస్సలు అవ్వలేదు. నాకు ఇలా క్యాప్ పెట్టి చేయలేదని చెప్పని అలిగింది. అవును, నిజంగానే క్యాప్ పెట్టలేదు. నేను మా చిన్నికి ఫోటోషూట్ చేశాను, కానీ అంత ప్రొఫెషన్గా చేయలేదు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా. అందుకే కొద్దిసేపు తనైతే ఓదార్చి కొన్ని పట్టుకొని ఫొటోస్ తీసుకొని అవి ఇవి చేశాను అనమాట. అయినా కూడా చూసారా అస్సలకి అలుగు తీరలేదు. ఇంకా కూడా అలిగే ఉంది అసలుకి. ఆ రోజు చాలాసేపు అలిగింది, బాగా అలిగేసింది. ఎందుకంటే చిన్నిని పక్కన పెట్టేసి విన్నీకి ఒక్కటే ఫోకస్ చేసామనేసి. ఇంకా మొత్తానికి అన్నీ సర్దేసిన తర్వాత మా అమ్మ అప్పుడు దాకా పడుకుంది, అప్పుడే లేచింది, ఫొటోస్ అన్నీ చూసింది. ఈ క్యాప్ ఇంకా ఎంత ఓవర్ సైజ్ అయిపోయింది, ఇంకా కొంచెం చిన్నదైతే పాప మూతికి ఇంకా బాగా తెలిసేదని చెప్పి దాన్ని కట్ చేస్తుంది. చూడాలి మరి ఏ క్యాప్ సెట్ అయిందనేసి. ఇదేమో మా అమ్మ కట్ చేసింది అనమాట, చిన్నదిగా కట్ చేసింది. అది నేను చేసిన క్యాప్. ఫైనల్గా చూస్తే నాకు ఎందుకో ఈ చిన్న క్యాపే నచ్చింది మొత్తానికి కదా. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఆ పెద్ద క్యాప్ సెట్ అయిందా, ఈ చిన్న క్యాప్ సెట్ అయిందా అనేసి. ఇది చిన్నదిగా క్యూట్గా, చిన్న పాప కాబట్టి చిన్నదిగా క్యూట్గా బాగా సెట్ అయింది.
నాకైతే ఇదే నచ్చింది. అబ్బా మీకు ఏది నచ్చిందో కమెంట్ చేసేసేయండి. ఇంకా కొన్ని రోజుల్లో అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికే వెళ్ళిపోబోతున్నారు. ఈ 5 monthsలో డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికే వచ్చేసారు అటు వెళ్ళకుండా. ఈ 5 months డే 1 నుంచి ఈ 5th month పెట్టేంత వరకు కూడా ప్రతి ఒక్క రోజు ఖచ్చితంగా ప్రెసెంట్ వేసుకుంటాను ఇక్కడికి వచ్చేసి. మార్నింగ్తో స్నానం చేయించేటప్పుడు కానీ, లేకపోతే రెడీ చేయించేటప్పుడు కానీ, లేకపోతే ఇంకేదైనా పని మీద వచ్చినప్పుడు కానీ ఊరికి అలానే వచ్చి తొంగి చూసేసి వెళ్ళిపోయేదాన్ని. సో కొంచెం సందడిగా ఉందన్నమాట. ఏడుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, కొంచెం ఆడించడం కానీ అది ఇది కానీ. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయారంటే మా అమ్మ వాళ్ళు ఇంకా బోసిపోతుంది అసలుకి. మా తమ్ముడు కూడా ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతాడు. +2కి పబ్లిక్ ఎగ్జామ్ ఉంది కదా, అందుకే ఇంకా మా చిన్న చెల్లి కూడా వెళ్ళిపోతుంది అనమాట ఇంకో కొన్ని రోజుల్లో. మొన్న ఒక వీడియో పెట్టా కదా, లాంగ్ వీడియో, ఇలా సున్నుండలు చేస్తున్నామని, ఆ అమ్మాయి కోసమేనమాట. ఇంకా ఆ అమ్మాయికి 5th month వెళ్ళిపోతుంది. ఇంకా ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత ఒక 1 week లోపల వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిపోయారంటే ఇంకా అస్సలకి ఎవ్వరే ఉండరు. సడన్గా అందరూ వచ్చేసి ఉన్నట్టుండి వెళ్ళిపోయారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి ఆ ఇల్లు. నిజంగానే బోసిపోతుంది కదా. మేము తప్ప ఇంకెవ్వరు ఉండరు. అప్పుడప్పుడు మేము వస్తుంటాం అంతే. ఇంకా ఖుషి ఇంకా స్కూల్ నుంచి రాలేదు. ఇంకా తను వచ్చే లోపల వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మళ్ళీ తను వచ్చిందనుకో ఇంకా కొద్దిసేపు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇంకా నార్మల్గా అయితే నేను వీడియోలో అంతకుముందు కూడా చెప్పాను, ఇలాగ డైలీ టీ తాగడం, కాఫీ తాగడం అలా హాబీ లేదు. కానీ ఎప్పుడన్నా తాగాలనిపించినప్పుడు, తలనొప్పి ఉన్నప్పుడు మాత్రం తాగుతూ ఉంటానని చెప్పా కదా, అలాగేనమాట. ఇవాళ కొంచెం ఫోటోషూట్ తీసి ప్లస్ అలాగ అది ఇది గందరగోళం. మధ్యాహ్నం వచ్చాము, ఇప్పుడు 4:30 అవుతుంది. భోంచేసి ఎమ్మటి వచ్చేసాము ఇక్కడికి. ఇంకా అప్పటి నుంచి 4:30 దాకా ఫోటోలు ప్లస్ అలాగే అవి గజిబిజిగా మొత్తం స్టఫ్ ఉండిపోయింది అనమాట నా మైండ్లో. ఇంక అందుకే కొంచెం అల్లం టీ పెట్టింది మా చెల్లి. కొంచెం రిలాక్స్గా తాగుతూ ఫ్రీ అయిపోతున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంటికి వెళ్ళి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. ఇంట్లో పనులు అంటే ఇంకా నైట్కి డిన్నర్ చేయాలి, ఇంకా అలాగే పిల్లలకి స్నానాలు, ఇంకా ఇంట్లో పనులు ఏమన్నా ఉంటే అవన్నీ చేసేసుకోవాలి. ఇక్కడైతే ఇలా మనం టీ కానీ కాఫీ కానీ తాగిన తర్వాత లాస్ట్లో గ్లాస్ కొంచెం లైట్గా వేడిగా ఉంటుంది కదా, ఆ వేడిగా ఉన్న గ్లాస్ని ఇలా తల దగ్గర కానీ మన ఐస్ దగ్గర కానీ పెట్టుకొని కొద్దిసేపు అటు ఇటు జరుపుతూ ఉన్నారనుకోండి, కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. ఈ ట్రిక్ నేనైతే అప్పుడప్పుడు ఫాలో చేస్తాను. నార్మల్గా నేను టీ తాగనని చెప్పా కదా, ఎప్పుడైనా కొంచెం తలనొప్పి ఉన్నప్పుడు లైట్గా అలా చేస్తూ ఉంటాను. ఈ ట్రిక్ మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ట్రై చేస్తే బెటర్ కదా అని చెప్తున్నాను. ఇక ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది, ఫోటోషూట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.